హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈ F&O అనే రెండు పదాలు స్టాక్ మార్కెట్ ని కదిలిస్తున్నాయి. మనం మన ఫినాన్షియల్ కెరీర్ ని స్టాక్ మార్కెట్ లో F&O ద్వారా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ F&O అనేది బేసిక్ గా ఎలా డిజైన్ చేయబడిందంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఈ F&O లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో హై రిస్క్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అనుకునే వారికి F&O అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది అత్యంత ముఖ్యమైన టాపిక్. మీకు కనుక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ కానీ చేయడం తెలిస్తే మీరు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. ఈ స్టాక్ మార్కెట్ ని పూర్తిగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఒక కొత్త మిషన్ ఆప్షన్స్ అనే సిరీస్ ను ప్రారంభిస్తున్నాము. మిషన్ ఆప్షన్స్ లోని మొదటి భాగం పార్ట్ 1 ఈ వీడియో. ఈ రోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ లో బేసిక్ టర్మ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బిగినర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే డెరివేటివ్స్ అంటే ఏమిటి, అవి కాంట్రాక్ట్స్ అని ఎందుకు అంటారు, అసలు కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మధ్య తేడాలు ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి. ఈ మిషన్ ఆప్షన్స్ అనే సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మీరు F&O లో ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. లెట్స్ గో టు అవర్ మెయిన్ టాపిక్. మొదటిగా డెరివేటివ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెరివేటివ్స్ అంటే దాని యొక్క విలువ ఆర్ ప్రైస్ అనేది వేరొక దాని నుంచి వస్తుంది అని అర్థం. ఫినాన్స్ లో డెరివేటివ్ అంటే దాని విలువ ఆర్ ప్రైస్ అనేది ఒక అండర్లయింగ్ అసెట్ నుంచి వస్తుంది అని అర్థం. ఒక అసెట్ అంటే ఏం లేదండి, ఒక ప్రాపర్టీ ఆర్ ఏ థింగ్. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి, ఒక గ్రామ్, అది ఒక అసెట్. మీకు కానీ ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, అదొక అసెట్. మీకు ఒక సొంత ఇల్లు ఉంది అనుకోండి, అదొక అసెట్. మీకు ఒక కార్ ఉంది అనుకోండి, అదొక అసెట్. అసెట్ అంటే ఇదండి. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీ దగ్గర రైస్ బ్యాగ్ ఉందనుకోండి, లేదా రైస్ ఉందనుకోండి, మనం తినే రైస్. ఆ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం అనేది అసలు ఆస్తి అంటే అసెట్. ఈ బియ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి వరి నుంచి వస్తుంది కదా. ఈ వరి నుంచి వచ్చేది, ఈ వరిని అండర్లయింగ్ అసెట్ అంటాం. అలాగే డెరివేటివ్స్ అనేవి కూడా వరి లాంటివి. ఇప్పుడు డైరెక్ట్ గా బియ్యం రైస్ కాస్ట్ అనేది పెరిగింది అనుకోండి, ఇండైరెక్ట్ గా ఆ వడ్లు కాస్ట్ అంటే ఆ వరి కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. సో దీన్నే అండర్లయింగ్ అసెట్ అంటాం. అంటే ఈ అండర్లయింగ్ అసెట్ కి మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది, డెరివేటివ్స్ అనేవి స్టాక్స్ లేదా బంగారం వంటి వస్తువులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను పైన, మీకు అర్థం అవడానికి. ఆ డెరివేటివ్స్ అనేవి ఎప్పుడు ఒక కాంట్రాక్ట్ ఆర్ ఒక ఒప్పందం పైన నడుస్తాయి. ఈ ఒప్పందం యొక్క విలువ దేనిపైన అయితే చేసుకున్నారో దాని యొక్క ధరను బట్టి మారుతుంది. మనం స్టాక్ మార్కెట్ లో అండర్లయింగ్ అసెట్స్ గా దేన్ని అంటామంటే పెద్ద కంపెనీల యొక్క స్టాక్స్ కావచ్చు, నిఫ్టీ, సెన్సెక్స్, బిఎస్ఈ వంటి ఇండెక్స్లు కావచ్చు. ఈ అండర్లయింగ్ అసెట్స్ లేకుండా డెరివేటివ్స్ అనేవి లేవు. ఇవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మనం ఆప్షన్స్ విషయానికి వస్తే, ఆప్షన్స్ లో మెయిన్లీ ఆప్షన్స్ లో మీరు తెలుసుకోవాల్సింది ఎక్స్పైరీ డేట్, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఆప్షన్ చైన్ అంటే ఏంటి. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి మనం నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఫినాన్స్ నిఫ్టీలో ఆర్ ఫిన్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అనేవి స్టాక్స్ కి కూడా ఉంటాయి. ఆ నిఫ్టీ 50లో ఉన్న టాప్ 50 స్టాక్స్ కి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యూచర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూచర్స్ అంటే దాని అర్థం తప్పనిసరిగా ఒక ఒప్పందం ఆర్ ద ప్రామిస్. డెరివేటివ్స్ అన్నాను కదా, ఈ డెరివేటివ్స్ లో మొదటిది ఫ్యూచర్స్, రెండవది ఆప్షన్స్. ఫ్యూచర్స్ పేరులోనే ఉంది కదా, భవిష్యత్తు అని, ఫ్యూచర్ అని. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మనం భవిష్యత్తులో ఒక ఎక్స్పైరీ డేట్ దగ్గర ఒక ఫిక్స్డ్ ధరకే ఆ అండర్లయింగ్ అసెట్ ను తప్పకుండా నేను కొంటాను లేదా అమ్ముతాను అని ఒక ఒప్పందం చేసుకోవడం అనేది ఒక ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 నెలల తర్వాత నేను ఒక మొబైల్ కొంటానని ఒక డీలర్ తో ఒక 3,000 రూపాయలు ఇచ్చి మీరు ఒక ఒప్పందం చేసుకున్నారనుకోండి. ఆ 3 నెలల తర్వాత దాని యొక్క ధర 10,000 ఉన్నా, 100 రూపాయలు ఉన్నా తప్పకుండా మనం ఆ 3,000 అనేది మనం ఇచ్చి మనం కొనుక్కోవాలనుకుంటే ఆ 3,000 ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. డీలర్ కూడా దాని రేట్ 10,000 ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 10,000 ఉన్నా మీకు ఆ 3,000 రూపాయలకే అమ్మాల్సి ఉంటుంది. దీన్నే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. ఫ్యూచర్స్ లో మనం ఆ మొబైల్ కు పూర్తి డబ్బు కట్టక్కర్లేదు, కేవలం కొంత డబ్బును ఒక మార్జిన్ గా కట్టాలి. ఈ మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే తక్కువ మనీతో కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయగలుగుతున్నాం పెద్ద ట్రేడ్స్ ని. ఫ్యూచర్స్ లో ఉన్న రిస్క్ ఏంటంటే, ఒకవేళ మీ అంచనా గాని తప్పితే మీ లాభం ఎంత అన్లిమిటెడ్ గా ఉంటుందో మీ నష్టం కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ కాంట్రాక్ట్ ను ఆ ఎక్స్పైరీ టైం కి
ఆర్ సర్టైన్ డేట్ కి ఖచ్చితంగా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫ్యూచర్స్ లో గానీ ట్రేడ్ చేయాలంటే మీరు ఒక టైం కి నేను ఇది కొంటాను అనుకుంటారు, మీరు ఒప్పందం చేసుకుంటారు, దాని ధర పెరిగినా తగ్గినా మీరు ఆ టైం కి ఖచ్చితంగా కొనాల్సిందే. ఇక ఆప్షన్ విషయానికి వస్తే ఆప్షన్స్ అంటే ఒక హక్కు అని అర్థం. ఇది ఫ్యూచర్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది. ఆప్షన్స్ కాంట్రాక్ట్ అంటే మీకు భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ఒక ఫిక్స్డ్ ప్రైస్ కే ఆ అసెట్ ను కొనే లేదా అమ్మే హక్కు మీకు ఉంటుంది అని అర్థం. కానీ దానిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు ఫ్యూచర్స్ లో లాగా. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మెయిన్ గా ఆప్షన్ చైన్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఆప్షన్ చైన్ అనేది నిఫ్టీకి ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీకి ఉంటుంది, సెన్సెక్స్ కి ఉంటుంది, బిఎస్సి కి ఉంటుంది, ఫిన్ నిఫ్టీకి ఉంటుంది. అండ్ ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఉన్నాయో ఈ నిఫ్టీలో ఆ 50 కంపెనీస్ కి ఈ ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ చైన్ లో ఏముంటుందంటే ఇప్పుడు కానీ ఒక స్టాక్ తీసుకోండి, స్టాక్ తీసుకుందాం, స్ట్రైక్ ప్రైస్ అనేది ఆప్షన్ చైన్ లో సెంటర్ లో ఉంటుంది. సో ఆ స్ట్రైక్ ప్రైస్ తర్వాత లెఫ్ట్ సైడ్ లో కాల్ ఆప్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ లో పుట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ 1500 అన్న కదా, ఈ 1500 దగ్గర ఉండే కాల్ ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైస్ 40 రూపీస్ ఉండొచ్చు. ఇప్పుడు మనం రిలయన్స్ షేర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రిలయన్స్ షేర్ ఉంది అనుకోండి, 1500 రూపీస్, 1500 రూపాయలు అనుకోండి. సో ఈ ఆప్షన్ చైన్ లో ఈ స్టాక్ యొక్క 1500 రూపీస్ అనేది స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఓకే, అండ్ పైన దానిపైన 1400 రూపీస్, దానిపైన 1300 రూపీస్, ఈ 1500 రూపీస్ కింద 1600, 1700 ఇలా ఉంటాయి. సో ఆప్షన్ చైన్ లో ఈ స్ట్రైక్ ప్రైస్ పక్కన కాల్ ఆప్షన్ ఉంటుంది అండ్ పుట్ ఆప్షన్ ఉంటుంది. కాల్ ఆప్షన్ మీరు ఎప్పుడు కొంటారంటే ఈ స్టాక్ అనేది ఎప్పుడైతే పైకి వెళ్తుంది అనుకుంటే మీరు కాల్ ఆప్షన్ కొంటారు. అదే గనుక మీరు ఈ స్టాక్ అనేది ఎప్పుడైతే కిందకి పడుతుంది అనుకుంటారో అప్పుడు మీరు పుట్ ఆప్షన్ కొంటారు. సో ఈ 1500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న పక్కన ఉంటుంది కదండి ప్రైస్, ఆప్షన్ ప్రైస్ అనేది, ఇది ప్రీమియం అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్ ఆప్షన్ ప్రీమియం, రైట్ సైడ్ ఉన్నది పుట్ ఆప్షన్ ప్రీమియం. ఈ 1500 ప్రైస్ దగ్గర. అదే 1400 దగ్గరికి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, 1300 కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది. అదే 1500 నుంచి 1600 కిందకి వస్తే ఒక రేట్, అండ్ తర్వాత 1600 తర్వాత 1700 దగ్గర ఒక ఆప్షన్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రైజెస్ అనేవి ఓటీఎంస్, ఐటీఎంస్ అండ్ ఏటీఎంస్. ఈ స్ట్రైక్ ప్రైస్ అన్నా కదా 1500, దీని స్ట్రైక్ ప్రైస్ ని ఏమంటామంటే ఏటీఎం, అడ్డి మనీ అని చెప్తాం. అండ్ మన లెఫ్ట్ సైడ్ ఉండే కాల్ ఆప్షన్స్ కి పైన ఉండేవన్నీ ఇన్ ది మనీ ఆప్షన్స్ అంటాం. అండ్ పుట్ ఆప్షన్స్ కి ఎప్పుడైతే పైన ఉండేవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అంటాం. సో ఆప్షన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక 200 రూపాయలు కట్టి ఒక ఆప్షన్ ని తీసుకున్నాం అనుకోండి, 3 నెలల తర్వాత 1000 రూపీస్ పెట్టే మీరు ఆప్షన్ కొనే ఆ హక్కు మీకు ఉంటుంది. 3 నెలల తర్వాత దాని ధర గాని 20,000 రూపాయలు అయితే మీరు మీ యొక్క హక్కును ఉపయోగించి 1000 రూపాయలకి ఆ ఆప్షన్ కొంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆ ఆప్షన్ ప్రైస్ అనేది మీరు 1000 రూపీస్ పెట్టుకున్నారు, అది కానీ 30,000 అయింది అనుకోండి, మధ్యలో ఉండే ప్రాఫిట్ 29,000 అనేది మీదే. అదే కనుక ఆప్షన్ ప్రైస్ గానీ 500 పడితే సో మీరు 500 లాస్ అయినట్టు. సో 500తో బయటకు వచ్చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. అండ్ ఇండైరెక్ట్ గా ఆ హక్కును మీరు వదిలేస్తారు. ఎందుకంటే ఆప్షన్ ప్రైస్ అనేది 500, 1000 రూపీస్ పెడితే 500 పడింది కాబట్టి ఇంకో 500 తీసుకొని మీరు మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. నేను చెప్పా కదండి, ఆప్షన్స్ లో ఈ హక్కు పొందడానికి మీరు చెల్లించే చిన్న ప్రైస్ ని ప్రీమియం అని చెప్తాం. ఇదే ఆప్షన్స్ లో ఉన్న అతిపెద్ద లాభం ఫ్యూచర్స్ తో పోలిస్తే. ఆప్షన్స్ బయింగ్ లో మీకు గనక లాస్ వస్తే మీ ప్రీమియం మాత్రమే లాస్ అవుతారు. అదే ఫ్యూచర్స్ లో అలా కాదు, మీరు ఒప్పందం చేసుకుంటారు కదా, అమౌంట్ మొత్తం లాస్ అవుతారు. ఇందాక ఆప్షన్ చైన్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ చెప్పాను కదా. కాల్ ఆప్షన్ అంటే ఎప్పుడు కొంటారంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ కొంటాం. అదే కనుక మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి కిందకి పడుతుంది మార్కెట్ అనుకుంటే పుట్ ఆప్షన్ కొంటాం. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఈ మెయిన్ 2 టర్మ్స్ ఏవంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. మరి చూసారు కదా, ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే కేవలం ఊహాగానాలు మాత్రమే కాదు, ఇది ఒక పటిష్టమైన స్ట్రాటజీ. ఈ రోజు మనం ఈ వీడియోలో కాల్ మరియు పుట్ ఆప్షన్స్ అంటే ఏమిటో, అవి ఎలా పనిచేస్తాయో మనం బేసిక్స్ ని నేర్చుకున్నాం. మరి నేను చేసే మిషన్ ఆప్షన్స్ లో పార్ట్ 2 వీడియో మీ వరకు రావాలంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియో అనేది ఖచ్చితంగా వెంటనే మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల నా యొక్క పార్ట్ 2 వీడియోలో ఈ కాల్ మరియు పుట్ ఆప్షన్స్ ని ఉపయోగించి నష్టాల్ని ఎలా తగ్గించుకోవాలి అండ్ లాభాల్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై ఉపయోగపడే 2 స్ట్రాటజీలను మనం తెలుసుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ లో మనీ సంపాదించడానికి విలువైన మనం చేసే రహస్య వీడియోలను మిస్ కాకండి. మీరు కనుక ఆప్షన్స్ ట్రేడింగ్ లో మాస్టర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.